మనకి మంచిర్యాల జిల్లాలో కూడా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి, అసలు ఏంటి పరిస్థితి అందించడానికి మా కరెస్పాండెంట్ ఉమేష్ సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఏంటి పరిస్థితి? మంచిర్యాల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తాండూరు మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులు వర్షంలో తడుస్తూనే యూరియా కోసము క్యూ లైన్లలో ఉండే పరిస్థితి నెలకొన్నది. ఓవైపు అటు తాండూరులోనే కాక ఇటు భీమిని, నెన్నెల, అలాగే వేమన్పల్లి, కన్నెపల్లితో పాటు అటు జైపూరు, కోటపల్లి, భీమారం ఈ మండలాల్లో కూడా, చెన్నూరులో కూడా, అంటే మొత్తంగా జిల్లాలో కూడా ఏదైతే రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో రోజుల తరబడి కూడా ఏదైతే వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల ముందు బార్లు తీరుతున్నారు. మొత్తంగా అటు మరోవైపు ఏదైతే వాళ్ళకి సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు ఎక్కడికక్కడ కూడా ఆందోళన చేసే పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 14న ఏదైతే మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు ఏదైతే మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార కార్యాలయం ముందు కూడా రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు తాము గత 4-5 రోజుల నుంచి కూడా రోజు రెగ్యులర్ గా కూడా ఏదైతే తిరుగుతున్నప్పటికీ కూడా తమకు సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ అక్కడ అధికారులను కూడా నిలదీశారు. మొత్తంగా ఆందోళన కూడా చేపట్టారు. మరోవైపు అదే రోజు కూడా భీమిని మండలం వెంకటాపూర్ లో జైభూమ్ సొసైటీ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. అయితే ఏదైతే తమకు సరిపడా యూరియా ఇవ్వకుండా మా సొసైటీ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారంటూ వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు విచారణ జరిపి 200 బస్తాలు అక్రమంగా సొసైటీ సభ్యులు అమ్ముకున్నట్టుగా విచారణలో తేలడంతో వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి షాపును కూడా సీజ్ చేయడం జరిగింది. వైపు మంచిర్యాల జిల్లానే కాకుండా అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పలు మండలాల్లో కూడా అటు కౌటాల, సిర్పూర్తి, రెబ్బెన, చింతలమానపల్లి, దహేగాం ఈ మండలాల్లో కూడా ఏదైతే యూరియా కోసం రైతులు కూడా రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే రైతులకు సరిపడా యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు సకాలంలో అందించకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఇచ్చినా కూడా రోజుల తరబడి ఏదైతే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ కేవలం రైతులకు ఒకటి అలా 2 బస్తాలే ఇస్తుండడం పట్ల కూడా రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.